నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపేసిన అమెరికా. అనూహ్య నిర్ణయంతో భారత్ సహా 75 దేశాలకు ఊరట. చైనాను మాత్రం వదలని డొనాల్డ్ ట్రంప్. అదనపు సుంకాలు 125% పెంపు. కంచగచ్చిబౌలిలో నేడు సుప్రీంకోర్టు సాధికార కమిటీ పర్యటన. వివాదం నెలకొన్న 400 ఎకరాల భూముల పరిశీలన. ఇవాటి నుంచి బీజేపీ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలులో జాప్యం. తేమ తాలు పేరుతో కాలయాపన చేస్తున్నారని రైతుల ఆవేదన. అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ ప్రతీకార సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. పలు దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను 104 నుంచి 105% పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఈ నెల 2న ప్రకటించిన ప్రతీకార సుంకాల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల్ని 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తెలిపారు. చైనా తప్ప మిగతా దేశాల వస్తువులపై 10% సుంకం కొనసాగుతుందని చెప్పారు. 75 కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరపడంతో పాటు ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 10% సుంకం మాత్రం యథాతథమని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుందని ప్రకటించారు. అయితే చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం మరింత ఉధృతం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే చైనాపై సుంకాల్ని భారీగా పెంచారు. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని 104% నుంచి 125% పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. బుధవారం ఉదయం చైనా వస్తువులపై సుంకాల్ని 104% పెంచడంతో డ్రాగన్ ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 34% సుంకాల్ని ఉపసంహరించుకోవాలని కోరగా చైనా అంగీకరించలేదు. దీంతో చైనా వస్తువులపై సుంకాల్ని 104% పెంచిన ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాల్ని డ్రాగన్ 84% పెంచడంతో ఆయన మరింత తీవ్రంగా స్పందించారు. చైనా వస్తువులపై సుంకాల్ని 125% పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ EU కూడా ట్రంప్ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది. మార్చిలో EU నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రతిపాదనకు EU సభ్యదేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఈ నెల 15 నుంచి ఈ సుంకాలు అమల్లోకొస్తాయని EU ప్రకటించింది. అయితే 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా సుంకాలు విధించినట్లు తెలిపింది. అమెరికాతో వాణిజ్యపరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. అమెరికా ప్రతీకార సుంకాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా భారత్తో దోస్తీకి తహతహలాడుతోంది. భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తే లక్ష్యంగా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు జిన్పింగ్ పేర్కొన్నారు. బీజింగ్లో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశాల్లో భారత్తో సంబంధాలపై మాట్లాడారు. ఈ లక్ష్యంతోనే జిన్పింగ్ త్వరలోనే వియత్నాం, మలేషియా, కంబోడియాలో పర్యటించే అవకాశం ఉంది. అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్, చైనా ఏకం కావాలని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం కోరింది. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్కు ఉన్న ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. ఇటీవల చైనా పర్యటనలో బంగ్లా ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమవుతున్నందున బంగాళాఖాతానికి తామే సంరక్షకులమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం భారత్ గుండా ఇతర దేశాలకు బంగ్లాదేశ్ సరుకులు ఎగుమతులు చేయడానికి అనుమతించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది. 2020లో ఇచ్చిన ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భారత్లోకి ఇప్పటికే ప్రవేశించిన కార్గో రవాణాకు అనుమతి ఉందని తెలిపింది.
2020 ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్కు చెందిన ఎగుమతులు భారత్ మీదుగా భూ, జల, వాయు మార్గాల్లో నేపాల్, భూటాన్, మయన్మార్ వెళ్లడానికి అనుమతి ఉంది. ఇప్పుడు ఆ అనుమతిని రద్దు చేయడం వల్ల భారత్కు ప్రయోజనం చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. గత ఏడాది నవంబర్ 25న ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించగా ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి ఇచ్చిన నోటిఫికేషన్కు స్పందించి 5 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11న బిడ్లను తెరిచారు. పరిశీలన ప్రక్రియ తర్వాత ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థను ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. డిపిఆర్ రూపకల్పనలో భాగంగా అలైన్మెంట్, మార్గం తదితర పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఆ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూములు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, ఎంత భూసేకరణ చేయాలి, ఎక్కడెక్కడ జంక్షన్లు ఏర్పాటు చేయాలి, సర్వీసు రోడ్లు, వంతెనలు, అండర్ పాస్లు తదితర వివరాలన్నీ నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందుకోసం కన్సల్టెన్సీ సంస్థకు ఏడాదిన్నర సమయం ఇచ్చారు. అంతకంటే ముందే రహదారి రూపురేఖలపై ఓ అంచనాకు వచ్చే విధంగా 3 నెలల్లో ప్రాథమిక వివరాలు సమర్పించాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. ట్రిబులార్ ఉత్తర భాగం పనులను కేంద్రం చేపడుతుండగా దక్షిణ భాగం పనులను కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక నివేదికను సమర్పించి మరోసారి కేంద్రాన్ని కోరాలని యోచిస్తోంది. దక్షిణ భాగంలో యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 200 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఇవాళ కంచగచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. వివాదం నెలకొన్న 400 ఎకరాల భూముల పరిశీలనకు సిద్ధాంత్ దాస్ నేతృత్వంలో సిపి గోయల్, సునీల్ లిమాయే, జేఆర్ భట్ సభ్యులుగా సాధికార కమిటీని నియమించింది. ఈ నెల 16లోపు పూర్తి నివేదికతో పాటు ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. కమిటీ సభ్యులు కంచగచ్చిబౌలి భూములతో పాటు హెచ్సియులో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. అక్కడ చెట్లు, పర్యావరణం, జంతుజాలం వివరాలను నమోదు చేస్తారు. ఈ భూమిని చదును చేయడానికి ముందు పర్యావరణ మదింపు జరిగిందా, చెట్లను తొలగించేందుకు అనుమతి తీసుకున్నారా, పక్షులు, జంతుజాలం విషయంలో తీసుకున్న ముందస్తు చర్యలు ఏమిటి, నీటి వనరుల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటన తర్వాత కమిటీ సభ్యులు హెచ్సియు విద్యార్థులతో పాటు సిబ్బంది, వీసీ తదితరులను కలిసి వారి అభిప్రాయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సాధికార కమిటీ సమావేశం కానుంది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించిన తప్పుడు వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వారిద్దరిని పలు ప్రశ్నలు సంధించి సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 10 గంటలకు పైగా ఇరువురిని వివిధ కోణాల్లో సదరు పోస్టులపై ఆరా తీశారు. 60 ప్రశ్నలు వేగా అన్నింటికీ సమాధానం చెప్పామని, మళ్లీ 14న విచారణకు హాజరవుతామని క్రిషాంక్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్సిలో జింకలు లేవని పోస్టులు పెట్టినందుకు ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు 100 తప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎందుకు పెట్టినరు అన్నదానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జింకలు లేవు అని అన్నారు. మరి జింకలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారికి తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి అనేది ఆ జింకలై పెట్టినాము అని చెప్పినాం. ఇక్కడ పాపం వీళ్ళ దగ్గర కూడా అడగడానికి ప్రశ్నలు లేకుండే. ఇక ఆ తర్వాత 7 గంటలు ఉట్టి కూర్చోబెట్టారు. మీ లాఠీ దెబ్బలతోని గాయపడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన దాన్ని మేము పెట్టినాం. అది కూడా నేరం అవుతుందా, ఏంది రీట్వీట్ చేయడం కూడా నేరం అవుతుందా అని అన్నప్పుడు మొబైల్ ఫోన్ కావాలి అని అంటారు. జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దీంతోనే ఏదో భయపడతామని అనుకుంటున్నాను. మీరు తప్పుడు కేసులు వేసిర్రు, ఆల్రెడీ ఒకసారి నా ఫోన్ సీజ్ చేసుకున్నారు, సరిపోలే మళ్ళా ఫోన్ కావాలంటే ఇది మర్చిపోయేది లేదు, గుర్తుపెట్టుకుంటాం, ప్రతిరోజు ఇంకెక్కువ పని చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్సియు భూముల విషయంలో బీజేపీ నేతల హస్తముందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధం బయటపడుతుందని భయపడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ భూములు అమ్మిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమ్ముతోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా కలిసి
వ్యవహారాలు చేసుకుంటారు. ఎక్కడ వాళ్లకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడతాయేమో, అంతకన్నా ముందే ఏదో పక్కదారి పట్టించే విధంగా మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకొని కేటీఆర్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీతో మిలాఖతై గతంలో జరిగినటువంటి అవినీతిని బయటపడకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ గెలిపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిందని బయట ఇప్పటికే ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ని అడగదలుచుకున్నాం, నువ్వు అంత గొప్పగా చిట్చాట్ లో మాట్లాడే బదులు నీ దగ్గర నిజంగా ఆధారాలే ఉంటే నువ్వు పేరు బయటకు పెట్టేటటువంటి ప్రయత్నం చేయి. ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బహిరంగ లేఖ రాశారు. ఇంధన ధరలో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు చౌకగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎల్పీజీ సిలిండర్ ధర 1,100 రూపాయలు దాటడం పేద మధ్యతరగతి ఆడపడుచులకు భరించలేని భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఒక జోక్గా మారిందని ఆక్షేపించారు. ఒకప్పుడు ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు పెరిగిన గ్యాస్ ధరలతో మళ్లీ కట్టెలపైనే వంట చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ప్రజలపై భారాన్ని పెంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు 15 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ సర్కార్కు మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు రావటం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు. మహిళల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ విస్మరించిందని విమర్శించారు. గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచి మహిళలపై గుదిబండను మోపిందని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మహిళా సంఘాలను మోసం చేస్తోందని కవిత అన్నారు. బీజేపీని గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నేటి నుంచి 12వ తేదీ వరకు గాంవ్ చలో బస్తీ చలో పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొని ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోనున్నారు. ఆయా నాయకులు వారికి కేటాయించిన గ్రామాలు, బస్తీల్లోకి వెళ్లి పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలకు హాజరవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రజా సమస్యల ఆధారంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని యోచిస్తోంది. గ్రామాలలో, బస్తీలలో పార్టీకి సంబంధించినటువంటి 5 కార్యక్రమాలు, గ్రామాల యొక్క సందర్శన, బస్తీల యొక్క సందర్శన కార్యక్రమం చెప్పినాం. హాస్పిటల్ని గాని, లేకపోతే ఒక దేవాలయాన్ని గాని, ఒక పాఠశాలను గాని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం, బూత్ కమిటీ సభ్యుల సమావేశాలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి కనీసం 10 మందిని కలవడం, ఆ బూత్ కమిటీ సభ్యులతో కలిసి జెండాలు పట్టుకొని ఊరేగింపు చేయడం, 5వదిగా గ్రామంలో చిన్న సమావేశాన్ని నిర్వహించడం, 6వదిగా ప్రత్యేకమైనది ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపైన రాబోయే కాలంలో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది, అన్ని సమస్యలను సేకరించేటువంటి ఈ యొక్క బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేమ, తాలు పేరుతో కాలయాపన చేయడం సాగుదారులకు పెనుభారంగా మారింది. సన్నాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆదేశాలు రాలేదంటూ కొనుగోళ్లు ప్రారంభించలేదు. తమ గోడు పట్టించుకునే వారే లేరని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వరి కోతలు తుది దశకొచ్చినా ఇప్పటికీ కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించలేదు. మొదలైన కేంద్రాల్లోనూ ధాన్యం కాంటా వేసేందుకు నిర్వాహకులు నానా కొర్రీలు పెడుతున్నారు. యాసంగి సీజన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పానగల్, తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2 వారాలవుతున్నా కొనే దిక్కులేదని రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
ఐకేపీ కేంద్రాల్లో వడ్లు అమ్ముకోవాలంటే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. తేమ, తాలు వంటి కారణాలతో ధాన్యం కాంటా వేయడం లేదని చెప్తున్నారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నోటిదాకా రాకుండా పోయే ప్రమాదముందని భయాందోళనకు గురవుతున్నారు. తక్షణం వడ్లు కొనాలంటూ తిప్పర్తి, మాడ్గులపల్లిలో రైతులు నిరసన తెలిపారు. 40 కేజీల బస్తాకు తాలు సాకుతోటి కేజీ కటింగ్ చేస్తున్నారు. అంటే క్వింటాల్కి వచ్చేసి 2.5 కేజీలో ఓన్లీ తాలు కోసం కట్ చేస్తున్నారు. ఏ విధంగా అయితే పాత కాంటాలు పెట్టారో అదే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాం. దానికి సమాధానం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. మాకు ఏమంటే మాకు అక్కడ లారీలు దిగుమతి కావట్లేదు, ఈ విధంగా అయితే పోతే ఏదో ఒకటి మాట్లాడతామని చెప్తున్నారు. అమాలీకి వచ్చేసి 45 రూపాయలు. రోజు ఎండ పోస్తున్నాం, తాలు ఉందంటారు, తీసుకుంటలేరు. మ్యాచర్ చూసి కూడా 7-8 రోజులు అవుతుంది. ఆ తాళ్ళు లేకుండా ఇంతకు ముందు నల్ల ఒడ్లు అవన్నీ తీసుకున్నారు, అట్నే తీసుకోండి అని చెప్తున్నాం. బసకు 1 కిలో అని మళ్ళీ ఎగస్ట్రా కట్ చేస్తారు. రోజు పట్టాల కిరాయి 10 పట్టాలు అవుతున్నాయండి. 300 రోజుకి. 2 కూలీలను పెడుతున్నాం. 1000 రూపాయలు, 1600 మేము బండి మీద మళ్ళీ తిరుగుడు, వాళ్ళకి అన్నం తీసుకొచ్చుడు, అది చేసుడు, వాళ్ళని తీసుకుపోవడం రోజుకు 2000 ఖర్చు అవుతుంది మాకు. వర్షం పడితే మా కాడ ఆగం అయ్యేదే. సన్నవడ్ల కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని అధికారుని అడిగితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని రైతులంటున్నారు. వారం 10 రోజుల నుంచి మార్కెట్లు ఆరబోయడం, రవాణా, కూలీ తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ వస్తుందని సన్నొడ్లు పెట్టినాం, పోసి 10 రోజులు అవుతుంది. ఇల్లు కొనం పర్మిషన్ రాలేదు అని అంటారు, ఎత్తుకబో అంటారు. బోనస్ వస్తుందని సన్నాలు పెట్టినాం, ఎండబోసి పట్టాలు కప్పి పెట్టినాం. ఇంతవరకు పర్మిషన్ రాలేదు అంటారు. మద్దతు రేట్ రావాలని ఇల్లు పోసినాం, బోనస్ వస్తుందని. కానీ ఐకేపీ వారు సన్నాలు పర్మిషన్ రాలేదని అంటారు. వాతావరణం ఇబ్బంది వల్ల రోజు తిరుగుతున్నాం. అధికారులు తక్షణమే కొనుగోలు చేయాల్సిందిగా కూర్చున్నాం. నేను 4 ఎకరాల పొలం కోసి ఐకేబీలో ఆరబెట్టి ఎండవేసిన కుప్పని ఎవరో నైటు దొంగతనంగా 70 ఒడ్లు దాకా ఎత్తుకపోయారు. ఇలా ఒక సీసీ కెమెరాలు లేవు. అడిగితేనేమో వాళ్ళు అంటారు కదా అందరి ఉన్నాయి, మీ ఎట్లా పోయినాయి అని మాట్లాడుతారు. కనీసం రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తలేరు. నైటు అసలు సెక్యూరిటీ లేదు ఒడ్లకు. అట్లా వదిలిపెట్టిపోతే మార్కెట్లో ఏం జరుగుతాయో ఏమో అర్థం కాదు. కొన్ని కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేక ధాన్యం చోరీకి గురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు లేదా కాపలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సన్న రకం ధాన్యానికి బోనస్ వస్తుందని చెప్పి ప్రభుత్వము ప్రచారం చేయటం వలన సన్న రకం ధాన్యం తెచ్చినటువంటి రైతులు 15-20 రోజుల నుంచి ప్రభుత్వం కొంటుందని చెప్పి ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మాకు సన్న రకం ధాన్యానికి ఇంకా అనుమతి రాలేదు, మీరు ఎత్తుకొని పోవాల్సి వస్తుందేమో అని చెప్పి ఈరోజు రైతులతోటి ఇక్కడ నిర్వాహకులు అంటుంటే ఆ యొక్క రైతుల యొక్క వాతావరణం పరిస్థితులు బాగలేక మబ్బులు ఉరుములతో చూసి తీవ్రమైనటువంటి భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము సన్న రకం ధాన్యానికి కొనుగోలు చేసి వారికి 500 రూపాయల బోనస్ తక్షణమే అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే కాంటాలు వేసి మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లు పాయింట్ల వద్ద దిగుమతి అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. కనీసం వాళ్ళ వడ్లను పరిశీలించే పరిస్థితి కూడా లేదు. కనీసం అధికారులు వాడికి వచ్చి చూసి మాకు పర్మిషన్ వచ్చే రాగానే కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇక్కడ మండల హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి, పెద్ద సెంటర్గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ముందు జాగ్రత్త తీసుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించి వేగంగా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అధికారుల అలసత్వంతో రైతులకు అవస్థలు తప్పటం లేదు. వెంటనే ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వడ్లు కొనుగోలు చెయ్యాలని సాగుదారులు కోరుతున్నారు. మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీసేఫ్ యాప్కు కొత్త ఫీచర్లు జోడించారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ట్రావెల్ అగ్రిగేటర్లతో అనుసంధానం చేశారు. ప్రయాణికులు తేలిగ్గా యాప్ను వినియోగించుకునేలా మార్పు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది మార్చి 11న టీసేఫ్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. మహిళా ప్రయాణికులు, పిల్లలు, వృద్ధులు తాము ప్రయాణించే సమయంలో ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకునే వరకు టీసేఫ్ యాప్ తోడుగా ఉంటుంది. ఈ యాప్ను తాజాగా ట్రావెల్ అగ్రిగేటర్లతో అనుసంధానం చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో, మనయాత్రి, సేఫ్ గాడి వంటి ట్రావెల్ అగ్రిగేటర్లతో కలిసి టీసేఫ్ యాప్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా సేఫ్గా ఇంటికి చేరుకునేదానికి మార్గం సుగమం చేసిందనమాట. అంటే దీంట్లో ఏం లేదు, మరి టీసేఫ్ యాప్ అప్లోడ్ చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, నేను ఇంటికి పోయేటప్పుడు అంటే ఆడ్ అవర్స్లో ఇంటికి పోవాల్సి వస్తుంది, అట్లాంటప్పుడు ఈ టీసేఫ్ యాప్లో వాళ్ళు నేమ్ అండ్ అడ్రస్ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వీళ్ళు ఎక్కడికి పోతారో అంటే వాళ్ళ డెస్టినేషన్ ప్లేస్ ఎంటర్ చేస్తారు. వాళ్ళకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ప్రకారం వాళ్ళు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఈ సిస్టమ్ మానిటర్ చేయబడుతుంది. వాళ్ళు కంటిన్యూస్గా
వాళ్ళ కాంటాక్ట్లో ఉంటారు. మెట్రో ఉమెన్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఇది మా మెట్రో స్టేషన్లో కూడా కండక్ట్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. టీసేఫ్ ని మీరు 3 రకాల వాడుకోవచ్చు. ఒకటి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. రెండోది మీరు డైరెక్ట్ డైల్ 100 కొట్టేసి 8 నొక్కితే మీకు టీసేఫ్ వాడుకోవచ్చు. మూడోది వచ్చేసి టీసేఫ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ సర్వీస్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అలా చూస్తే మనకు ఐఎమ్ షూర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ యూస్డ్ ఇట్. తర్వాత మనకు గూగుల్ ప్లే స్టోర్లు రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ మనకు వస్తుంది. ఎస్పెషలీ హైదరాబాద్ సిటీలో ట్రై కమిషనరేట్ ఏరియాలో ఎవరైతే మహిళలు ఉద్యోగం చేస్తున్నారో వర్కింగ్ విమెన్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళ మధ్యలో టీసేఫ్ గురించి చాలా మంచి అవగాహన ఉంటుంది. ఆ యూసేజ్ మెట్రిక్స్ పరంగా చూస్తే కూడా చాలా మంచి యూసేజ్ అనేది జరుగుతుంది. టీసేఫ్ యాప్ స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్లే కాకుండా ఫీచర్ మొబైల్స్ వాడేవాళ్లు ఉపయోగించవచ్చని యాప్ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్ లా కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఇది వాడాలి. ఎలా పనిచేస్తుంది అంటే ఫీచర్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు యాప్ మీద నడుస్తుంది. ఇప్పుడు యాప్ అక్కర్లేదు, డైరెక్ట్ గా డైల్ 100కి ఫోన్ చేసి మీరు ప్రెస్ 1 నొక్కితే అక్కడ ఏజెంట్కి మాట్లాడతారు. బట్ ఇక్కడ ప్రెస్ 8 పెట్టాము. 8 నెంబర్ నొక్కితే ఆటోమేటిక్గా రైడ్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. 4 డిజిట్ సీక్రెట్ పాస్వర్డ్. వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఎవ్రీ 15 మినిట్స్కి వెరిఫికేషన్ కాల్ వస్తుంది, ఆటోమేటెడ్ కాల్. ఆ 15 మినిట్స్ కాల్ మీరు ఆన్సర్ చేయాలి. చేయకపోతే ఆటోమేటిక్గా మీకు కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఆన్సర్ చేయలేదు. ఇట్లా 19 ఉన్నాయి. ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేశారు కానీ పాస్వర్డ్ నొక్కలేదు, పాస్వర్డ్ నొక్కారు కానీ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కానీ అది తప్పు ఎంటర్ చేశారు. ఒకే జంక్షన్లో 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నారు అర్బన్లో. రూరల్లో అయితే 15 మినిట్స్ కన్నా ఒకే జంక్షన్లో స్టాటిక్గా ఉండిపోయారు. ఒక రూట్ వెళ్లాల్సింది ఇంకో రూట్ వెళ్ళారు. ఇట్లా మాకు 19 ఇంటెలిజెంట్ డీవియేషన్స్ ఆటోమేటిక్గా టీసేఫ్ అల్గోరిథమే డిటెక్ట్ చేసి ఫీల్డ్ ఆఫీసర్కి డీవియేషన్ని ఒక SOS కింద ఇస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్స్ ఆల్రెడీ తెలంగాణలో మొబైల్ యాప్స్ అన్నీ ఉన్నాయి, ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తెలంగాణ మహిళలు ఏదైనా ఫోన్ వాడచ్చు, ఏదైనా ప్లాట్ఫామ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి భద్రత కల్పించడమే టీసేఫ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలు, పిల్లలకు టీసేఫ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థినులు తెలిపారు. ఇప్పుడు ఉన్న సొసైటీకి ఇలాంటి యాప్స్ ఇంకా చాలా రావాలి. సో ఈ యాప్ ఏంటి అంటే మనం ఎలా యూజ్ చేయాలని తెలియని వాళ్ళకు కూడా ఇట్ ఈస్ ఈజీ. డైరెక్ట్లీ వీ కెన్ కాల్ టు 100 అండ్ వీ కెన్ సీ ఆర్ సేఫ్టీ ఇన్ దట్. సో మనం ఒక్క కాల్ చేస్తే వాళ్ళు మన సేఫ్టీ మొత్తం చూసుకుంటారు అంటిల్ వీ రీచ్ అవర్ లొకేషన్. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. మనం గర్ల్స్ అంటే ట్రావెల్ చేయాలంటే చాలా ఆలోచిస్తాము, బట్ ఈ యాప్ వల్ల ఎంత భయం లేకుండా మంచిగా ట్రావెల్ చేయగలం. మనకి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఇలాంటి యాప్స్ మార్కెట్లో ఉంటాం బికాజ్ బిఫోర్ నేను ప్రమోషన్స్ చూసాను యాప్ది, బట్ ఐ వాజంట్ రియలీ షూర్ బికాజ్ చాలా గవర్నమెంట్ యాప్స్ మీరు చూస్తూ ఉంటారు, బగ్స్ ఉంటాయి, సరిగ్గా వర్క్ చేయవు అండ్ ఆల్ దాట్. బట్ టుడే after attending this event and after knowing how much brainstorming they did, how much time they worked on creating this app, I really felt like this might be a good choice because ipudu evenings tarvata if we are working lekapothe flight తీసుకున్న తర్వాత if you want to go home it's not possible. మన పేరెంట్స్ కి కానీ ఫ్రెండ్స్ కి కానీ మనతో ఆల్వేస్ ఉంటాం. సో అందుకని అలాంటి సిచ్యువేషన్స్ లో if we have police with us, if we have someone monitoring us and our travel, it's really helpful for us. ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటది. టీసేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ప్రయాణం చేయాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.